everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియోలో ఉండే సెంటెన్సెస్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం షేర్ చేశాను. అవి నచ్చితే ఆ లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండే కొన్ని సెంటెన్సెస్, అంటే అవి మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీరు తరచూ వాడుతున్నా లేదా మీకు యూస్ఫుల్గా అనిపించినా కూడా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అరచేయి. అరచేయిని మనం ఇంగ్లీష్లో పామ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ డబ్బులు వృధా చేయడం ఆపు లేదా డబ్బులు వేస్ట్ చేయడం ఆపు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ స్టాప్ వేస్టింగ్ మనీ ఆర్ స్టాప్ వేస్టింగ్ మనీ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ వాము. వంటల్లో వాముని వాడుతూ ఉంటాం కదా, అయితే వాముని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ వాము ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎదుటి వారికి పనులు చెప్పడం నాకు నచ్చదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ చార్జర్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఇదైతే చాలామంది చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ప్లగ్డ్ ఇన్ ద చార్జర్ బట్ ఫర్గాట్ టు స్విచ్ ఇట్ ఆన్. ఐ ప్లగ్డ్ ఇన్ ద చార్జర్ బట్ ఫర్గాట్ టు స్విచ్ ఇట్ ఆన్. ఈ విధంగా చెప్తాం. ఫర్గాట్ టు స్విచ్ ఇట్ ఆన్ అంటే స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను అని. అదే పనంతా చేసిన తర్వాత ఫోన్లో 10% ఛార్జింగ్ ఉందని నేను చూశాను. ఇలా చెప్పాలనుకుంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ మై వర్క్ వెన్ ఐ చెక్డ్ ద ఫోన్స్ ఛార్జ్ వాజ్ ఓన్లీ 10%. ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ మై వర్క్ వెన్ ఐ చెక్డ్ ద ఫోన్స్ ఛార్జ్ వాజ్ ఓన్లీ 10%. ఈ విధంగా చెప్తాం. అదే కంగారులో లేదా తొందరలో నేను స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇలా జరిగింది. ఇలా చెప్పాలనుకుంటే ఐ ఫర్గాట్ టు టర్న్ ఆన్ ద స్విచ్ ఇన్ అ హరీ, దాట్స్ వై దిస్ హ్యాపెండ్. ఆర్ ఐ ఫర్గాట్ టు టర్న్ ఆన్ ద స్విచ్ ఇన్ అ రష్, దాట్స్ వై దిస్ హ్యాపెండ్. ఈ విధంగా చెప్తాం. ఇన్ అ హరీ ఆర్ ఇన్ అ రష్ అంటే తొందరలో లేదా హడావిడిలో లేదా కంగారులో, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే నా షాంపూ మొత్తం ఎవరు వాడారు. మన వస్తువులు ఎవరైనా వాడేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ యూజ్డ్ ఆల్ మై షాంపూ. హూ యూజ్డ్ ఆల్ మై షాంపూ ఈ విధంగా అడుగుతాం. ఆల్ ద షాంపూ అంటే షాంపూ మొత్తం అని. అదే నా షాంపూ చాలా కాస్ట్లీది కానీ మీరు దాన్ని 2 రోజుల్లోనే అవజేసిస్తున్నారు. ఇలా చెప్పాలనుకుంటే ద షాంపూ ఐ యూజ్ ఇస్ వెరీ కాస్ట్లీ బట్ యూ ఆర్ ఫినిషింగ్ ఇట్ ఇన్ జస్ట్ 2 days. ద షాంపూ ఐ యూజ్ ఇస్ వెరీ కాస్ట్లీ బట్ యు ఆర్ ఫినిషింగ్ ఇట్ ఇన్ జస్ట్ 2 days. ఈ విధంగా చెప్తాం. ఇన్ జస్ట్ 2 days అంటే కేవలం 2 రోజుల్లోనే అని. అదే నువ్వు గనక నా షాంపూ తీసుకున్నావంటే నేను నీ ఫింగర్స్ లేదా నీ వేళ్ళు విరిచేస్తాను. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ టుక్ మై షాంపూ ఐ విల్ బ్రేక్ యువర్ ఫింగర్స్. ఇఫ్ యూ టుక్ మై షాంపూ ఐ విల్ బ్రేక్ యువర్ ఫింగర్స్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 కూడా చూద్దాం. అదేంటంటే ఇక్కడ పెట్టిన వస్తువు ఎలా పోయింది. ఇది కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ ద ఐటమ్ ఐ పుట్ హియర్ గో మిస్సింగ్. హౌ డిడ్ ద ఐటమ్ ఐ పుట్ హియర్ గో మిస్సింగ్. ఈ విధంగా అడుగుతాం. మిస్సింగ్ అంటే పోయింది లేదా కనిపించడం లేదు అని. అదే నాకు నిజంగా ఇప్పుడు టైం లేదు, ఇది ఆడుకునే టైం కాదు. ఇలా చెప్పాలనుకుంటే ఐ రియలీ డోంట్ హ్యావ్ టైమ్, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ప్లే. ఆర్ ఐ రియలీ డోంట్ హ్యావ్ టైమ్ నౌ, సో దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ప్లే. ఈ విధంగా చెప్తాం. Another example is tell me where you put my handbag or I will hit you. Tell me where you put my handbag or I will hit you. అంటే నువ్వు నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టావో చెప్పు లేదంటే నేను నిన్ను కొడతాను అని. ఫోర్త్ సెంటెన్స్ ఏంటంటే బట్టలు ఇక్కడ పెట్టమని చెప్పా కదా లేదా నా బట్టలు ఇక్కడ పెట్టమని నేను నీకు చెప్పాను కదా, ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని I told you to put my clothes here, didn't I? Or I told you to put my clothes here, didn't I? ఈ విధంగా అడుగుతాం. అంటే నేను నా బట్టలు ఇక్కడ పెట్టమని చెప్పాను కదా, చెప్పానా లేదా అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ లైక్ ఫోల్డింగ్ మై క్లోత్స్ జస్ట్ లీవ్ దెమ్ దేర్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఫోల్డింగ్ మై క్లోత్స్ జస్ట్ లీవ్ దెమ్ దేర్ అంటే
నీకు నా బట్టలు మడత పెట్టడం ఇష్టం లేకపోయినట్లయితే నువ్వు వాటిని అక్కడే వదిలేసేయి అని. అదే నువ్వు నా బట్టల్ని నీకు నచ్చిన చోట లేదా నీకు ఇష్టం వచ్చినట్లు సర్ది పెట్టేస్తే అవి నాకు కనపడటం లేదు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ అరేంజ్ మై క్లోత్స్ హౌఎవర్ యూ లైక్ ఐ కాంట్ సీ దెమ్, ఆర్ ఇఫ్ యూ అరేంజ్ మై క్లోత్స్ హౌఎవర్ యూ లైక్ ఐ కెనాట్ ఫైండ్ దెమ్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ అంత చిన్న విషయం ఎలా మర్చిపోయావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కుడ్ యూ ఫర్గెట్ సచ్ అ స్మాల్ థింగ్, హౌ కుడ్ యూ ఫర్గెట్ సచ్ అ స్మాల్ థింగ్. ఈ విధంగా చెప్తాం. సచ్ అ స్మాల్ థింగ్ అంటే అంత చిన్న విషయం అని. అదే నేను నిన్ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను, నువ్వు అది కూడా చేయలేవా. ఇలా అడగాలనుకుంటే ఐ టోల్డ్ యూ టు స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ యూ కుడెంట్ ఈవెన్ డూ దాట్. ఐ టోల్డ్ యూ టు స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ యూ కుడెంట్ ఈవెన్ డూ దాట్. ఈ విధంగా అడుగుతాం. నువ్వు అది కూడా చేయలేకపోయావా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ద టాస్క్ ఐ టోల్డ్ యూ టు డూ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 2 minutes అండ్ యెట్ యూ డిడ్ంట్ డూ ఇట్. ద టాస్క్ ఐ టోల్డ్ యూ టు డూ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 2 minutes అండ్ యెట్ యూ డిడ్ంట్ డూ ఇట్. అంటే నేను నీకు చెప్పిన పని జస్ట్ 2 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది, కానీ నువ్వు ఇంకా చేయలేదా అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే ఈ రూమ్ అంతా చాలా చెండాలంగా ఉంది. రూమ్ పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ రూమ్ ఇస్ వెరీ డర్టీ అండ్ మెస్సీ. దిస్ రూమ్ ఇస్ వెరీ డర్టీ అండ్ మెస్సీ. ఈ విధంగా చెప్తాం. వెరీ డర్టీ అండ్ మెస్సీ అంటే చాలా మురికిగా లేదా పిచ్చి పిచ్చిగా లేదా చిందరవందరగా ఉండటం అని. అదే నాకు ఎంత నీరసంగా ఉన్నా సరే ఈ రూమ్ అంతా క్లీన్ చేశాకే నేను నిద్రపోతాను. ఇలా చెప్పాలనుకుంటే no matter how tired I am, I will only sleep after cleaning the room. No matter how tired I am, I will only sleep after cleaning the room. ఈ విధంగా చెప్తాం. no matter how tired అంటే ఎంత నీరసంగా ఉన్నా సరే అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే if the whole room is such a mess, how did you sleep so peacefully? If the whole room is such a mess, how did you sleep so peacefully? అంటే రూమ్ అంతా ఇంత చిందరవందరగా లేదా ఇంత చండాలంగా ఉంటే నువ్వు అంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావు లేదా ఎలా నిద్రపోయావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే నా వస్తువులు వాడితే నాకు నచ్చదు. ఎవరైనా మన పర్మిషన్ లేకుండా మన వస్తువులు వాడితే ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ ఎనీవన్ యూజెస్ మై థింగ్స్. ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ ఎనీవన్ యూజెస్ మై థింగ్స్. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు నా పర్ఫ్యూమ్ని నాకంటే ఎక్కువగా వాడేస్తున్నావు. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ యూజింగ్ మై పర్ఫ్యూమ్ మోర్ దాన్ ఐ డూ. యూ ఆర్ యూజింగ్ మై పర్ఫ్యూమ్ మోర్ దాన్ ఐ డూ. ఈ విధంగా చెప్తాం. యూ ఆర్ యూజింగ్ మోర్ దాన్ ఐ డూ అంటే నువ్వు నాకంటే ఎక్కువగా వాడుతున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ లైక్ అదర్స్ వేరింగ్ మై క్లోత్స్ సో యూ షుడ్ అండర్స్టాండ్. ఆర్ ఐ డోంట్ లైక్ అదర్స్ వేరింగ్ మై క్లోత్స్ సో ప్లీజ్ యూ అండర్స్టాండ్. అంటే వేరే వాళ్ళు లేదా ఎదుటి వాళ్ళు నా బట్టలు వేసుకోవడం నాకు నచ్చదు, కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి లేదా దయచేసి నువ్వు అర్థం చేసుకో అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ వంట పనులు నాకు అస్సలు చెప్పొద్దు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ ద కుకింగ్. డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ ద కుకింగ్. ఈ విధంగా చెప్తాం. అంటే వంటకి సంబంధించినవి ఏవి కూడా నాకు చెప్పొద్దు అని. అదే నేను ఎంతైతే చేయగలనో అదంతా చేస్తాను, ఏం చేయాలో మాత్రం నువ్వు నాకు చెప్పొద్దు. ఇలా చెప్పాలనుకుంటే ఐ విల్ డూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ సో డోంట్ టెల్ మీ వాట్ టు డూ. ఐ విల్ డూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ సో డోంట్ టెల్ మీ వాట్ టు డూ. ఈ విధంగా చెప్తాం. యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ అంటే నేను ఎంత చేయగలిగితే అంత అని. అదే ఐ నీడ్ టు వర్క్ సో ఐ కాంట్ డూ ఆల్ దిస్ కుకింగ్. ఐ నీడ్ టు వర్క్ సో ఐ కాంట్ డూ ఆల్ దిస్ కుకింగ్ అంటే నేను పని చేయాలి లేదా నేను వర్క్ చేసుకోవాలి, కాబట్టి ఈ వంటంతా నేను చేయలేను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.